ప్రాంతీయవాదం పేరుతో ఉగ్రవాదం ఇప్పుడు రాజ్యమేలుతోంది. దీన్ని ఇప్పుడే అరికట్టకపోతే రాబోయేటువంటి రోజుల్లో సార్వభౌమత్వానికి, సౌభాతృత్వానికి ప్రమాదం అని చెప్పి తెలంగాణ గడ్డపైనే గర్జించినటువంటి పరిస్థితి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయవాదం ఏంటి, ఉగ్రవాదం ఏంటి, అసలు తెలంగాణ సెంటిమెంట్ ఇంకా బతికే ఉందా, తెలంగాణ వాదం గురించి ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అత్యవసరం ఏముంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ అలాగే తెలంగాణ ఉద్యమకారులు పాశం యాదగిరి గారు. అన్న నమస్తే. నమస్తే. ప్రాంతీయవాదము, ఉగ్రవాదము కొత్త డిఫరెన్షియేషన్ చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తెలంగాణ వాదము ప్రాంతీయవాదమా, ఉగ్రవాదమా? ఇప్పుడు ఇది ప్రాంతీయవాదం కాదు, ఉగ్రవాదం కాదు, న్యాయవాదం. అది ఇది బ్రిటిష్ వాళ్ళు కూడా అదే చెప్పారు. దేశానికి స్వాతంత్రం అడిగితే వాడిని ఉగ్రవాదం జైలు పెట్టారు. చూసినాం కదా, సత్యాగ్రహం చేస్తుంటే జైలు పెట్టారు, ఉపాస దీక్ష చేస్తుంటే జైలు పెట్టారు. బ్రిటిష్ వాళ్ళు చెప్పిందే, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ వారసులు కదా వీళ్ళు. వాళ్ళు అదే చెప్తారు, అప్పటికిప్పటికి ఒకటే చెప్తారు. నిజాం కంటే దుర్మార్గంగా తయారు. నిజాము అరే తెరా గద్ది దేరే వర్ణ గర్దన్ దేరే అని మగ్దు మొయ్యని రాస్తే కూడా కవులు అట్నే రాస్తాయి, వదిలేసాయి. వాడు పాఠశాలలో పిచ్చి ఆసుపత్రిలో కనిపిస్తాయి, ఎక్కడ కనిపిస్తున్నా వదిలేసి. వీళ్ళు అట్లా కాదు, ఉగ్రవాదులు అని చెప్పి మేము మిమ్మల్ని అర్బన్ నక్సలైట్ అంటామని చెప్పి భయపెడుతున్నారు. మేము బీజేపీ వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నాం, మీరు తెలంగాణలో జరిగిన అన్యాయాలను ప్రశ్నిస్తే ఉగ్రవాదులు అవుతారా? అడగాలి. మేము రామచంద్రరావు ఉంటే అడిగేవాళ్ళం, సమాధానం చెప్పాలి. నాకు తెలియదని చెప్తుంటాడు ఆయన. ఎట్లా చెప్తాడు? తెలియదు. ఇందాక ప్రెస్ మీట్ లో రామచంద్రరావుని క్లియర్ గా అడిగారు, అర్బన్ నక్సలిజం అంటే ఏంటి, అర్బన్ నక్సలైట్లు ఏంటి అని. ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించేటువంటి వాళ్ళు, ప్రభుత్వాన్ని ఎవరు క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళంతా అర్బన్ నక్సలైట్లే అని చెప్పి హస్ క్లియర్లీ స్టేటెడ్ దట్. అంటే మీరు ఏ దొంగ పనులైనా చేయని మేము ప్రశ్నించొద్దు. మీరు హైదరాబాద్లో చుట్టుపక్కల మొత్తం ఫార్మాసిటీ పెట్టి పట్టుకొద్దాం, స్వీడన్ వాళ్ళని తీసుకొస్తాం. బుద్ధి ఉందా, చదువు ఉంది ఆయనకు? ఆయన ఆంధ్ర, ఆయన తెలంగాణ కాదు రామచంద్రరావు. మొత్తం ఫార్మాసిటీ చేసి మొత్తం నాశనం చేస్తుంటే స్వీడన్ వాళ్ళు వచ్చి విషం వ్యాపిస్తున్నది ఇక్కడ అని చెప్పారు, రోగాలు వస్తున్నాయని చెప్పారు. అది తప్పని చెప్తే నక్సలైట్లు అవుతారా? నువ్వు మనుషులను చంపేటోనివి కదా, నువ్వు దొంగలకు సద్దులు మోసే లంగవు కదా, నువ్వు నక్సలైట్ అవుతావు. తెలుసుకోవాలి, నువ్వు నక్సలైటు, నువ్వు చంపుతున్నావు జనాన్ని. ఒకటి, భూములు ఎంత, ఒక్క పోలేపల్లి ముద్దునేటిపల్లి చూద్దాం, పోయి పక్కన చూద్దాం, జడిచెర్ల పక్కన భూములు ఎంత లాక్కున్నారు కదా. లాక్కుంటే 9,000 8,000 ఎకరం లాక్కుంటే 22 మంది ఉరేసుకొని చచ్చిపోయారు, 18 మంది ఉండపొడు చచ్చిపోయారు. దాన్ని వ్యతిరేకించిన ఉపేందర్ రెడ్డిని చంపేసినారు, బాలస్వామి కూడా చంపేసినారు, మద్దిలేటిని చంపేసినారు, వెంకటేశ్వరుని చంపేసినారు. వీళ్ళని చంపిన వాళ్ళు దేశభక్తులా? 8,000 భూమి లాక్కుంటే ఎకరం 8,000 లాక్కుంటే వాళ్ళ దేశద్రోహులు, వీళ్ళ దేశద్రోహులు. మా భూమి లాక్కోవద్దని చెప్పి ఊరేసుకున్న వాళ్ళు, మా భూమిని లాక్కుంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, వాళ్ళు దేశద్రోహులు అవుతారా? అడగాలి. ఇది ఎప్పుడైనా పోయినరా? రామచంద్రరావు పోయిన అక్కడికి? పాశమేలారం, పటంచెరు, గడ్డపోతారం, బొంతపల్లి, ఎంత విషయం ఉంది అక్కడ. అది ప్రశ్నించినోడు ప్రభుత్వమే కదా చేస్తుంది. మనం పోదాం, డివిస్ కంపెనీ చంద్రబాబు చుట్టమే కదా, చంద్రబాబు నీ పక్కనే ఉన్నాడు కదా, మురళీకృష్ణ ప్రసాద్ కదా అక్కడ చేస్తుంది విషయం అంతా. ఆ విషయం వల్ల జేకేసారం, తాళసింగారం, కాట్రేవు, కోయలగూడెం, దోతుగూడెం మొత్తం నాశనం అయిపోతున్నాయి. అది తప్పురా బాబు అని అంటే నక్సలైట్ అవుతారా? అది విషయం వస్తుందని చెప్తే నక్సలైట్ అవుతారా? ప్రభుత్వం ఏదైనా ప్రశ్నించడం నక్సలైట్ అవుతుందా? ప్రభుత్వం అంతా మంచి పని చేస్తున్నదా? భూములు ఎట్లా లాక్కుంటుంది, ఎట్లా ఫార్మా పొల్యూషన్ పెడుతుంది? అమెరికాలో ఫార్మా కంపెనీలు పెట్టినారు, యూరోప్లో పెట్టినారు, ఇక్కడ ఉత్పత్తి చేసి అంత ఎగుమతి చేస్తారు. ఎందుకు పెట్టినారంటే జనం ఆగ్రహం, కోపిస్తారు. ఈ విషయం అంతా ఎవడు భరిస్తారని కోపపడతారు. అయితే అది తప్ప, ఇది తప్ప? మీ చదువు ఉందా మీకేమన్నా? బుర్ర ఉందా మీకు? మేము మీకు సపోర్ట్ చేసినాం, ఎందుకు చేసినాం? జనమంతా సుష్మా స్వరాజ్ని అడుగుదాం, ఏం చేసినామో మేము. విద్యాసాగర్ రావుని అడుగుదాం, మీకు మద్దతు ఇచ్చిన. కిషన్ రెడ్డి కూడా మద్దతు ఇచ్చినాం కదా, తెలంగాణ వాళ్ళందరూ పోయి మద్దతు ఇచ్చారు. మీకు ఏం చెప్తూ ఏం తెలుసు నీకు? ఏమి తెలుసు? జనంలో లేరు, ఎప్పుడు లాయర్లు కోర్టులో కూర్చొని మాట్లాడుతున్నావు, నీకేం తెలుస్తుంది? ప్రభుత్వాన్ని ప్రశ్నించినోడు కాదు. ప్రభుత్వాన్ని మీరు వ్యక్తిగత విషయాలు ప్రశ్నిస్తే తప్పది. నువ్వు తాగుబోతువనో ఇంకోటి అంటే తప్పు. ప్రభుత్వ విధానాలు ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే ప్రజాస్వామ్యం అవుతుంది. ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం కాదు. చోరస్వామిలో ప్రశ్నించరు, దొంగలు ప్రశ్నిస్తే వాడు జైలు పెడతాడు. హిట్లర్ జైలు పెడతాడు. హిట్లర్ వా మీరు? ఎట్లయితారు మీరు? అందుకని చోరస్వామ్యమా ప్రజాస్వామ్యమా తెలుసుకొని చెప్పమనండి. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళు అవుతుంది యాదగిరన్న. ఇప్పుడు కూడా తెలంగాణ, జై తెలంగాణ నినాదాలు, తెలంగాణ వాదులంతా ఒక తాటి మీదకు రావాల్సినటువంటి అత్యవసరం ఏముంది అసలు ఇప్పుడు? ఎందుకున్నదంటే ఇంకా తెలంగాణ రాలేదు, జనం అందరికీ అనుకుంటారు. మళ్ళీ ఆ దొంగలే ఉన్నారు, ఆంధ్ర దొంగలే ఉన్నారు, ఆ పెట్టుబడిదారులు, ఆ కార్పొరేట్ ఏజెంట్లే.
ఫార్మా కంపెనీలన్నీ వాళ్ళే, హైదరాబాద్లో ల్యాండ్ మాఫియా అంతా వాళ్ళే, శాండ్ మాఫియా అంతా వాళ్ళే, మైనింగ్ మాఫియా వాళ్ళే, వైన్ మాఫియా, మైన్ మాఫియా అంతా వాళ్ళే ఉన్నారు. భూములన్నీ వాళ్ళ కబ్జాలే ఉన్నాయి. సర్ఫకాస్ భూములన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఇనాం భూములన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వక్ఫ్ భూములన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఎండోమెంట్ భూములన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. లావణి భూములు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అసైన్మెంట్ భూములు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మొత్తం ఆ మాఫియాని పరిపాలిస్తున్నది. అడుగుదాం, రామచంద్రరావు రమ్మందాం, కూర్చోబెడదాం. నువ్వు నక్సలైట్ అని బెదిరించొద్దు, నువ్వు అర్బన్ నక్సలైట్ అని బెదిరించొద్దు. నువ్వు ప్రశాంతంగా రా, నీకు నచ్చి చెప్తాం, నువ్వు రా, వచ్చి కూర్చో. నువ్వు ఇట్లా కనుకంటే వాళ్ళు ఇబ్బందులు పడతారు. మీరు చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో మెలగొద్దు. బీజేపీ చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఎంతమందిని చంపిండు చంద్రబాబు నాయుడు? జై తెలంగాణ అంతా చంపేసాడు. 18 మందిని బొనగిలో చంపిండు కదా. సిగ్గుందా మీకు ఏమన్నా? చంద్రబాబు నాయుడు చంపలేదా? ఢిల్లీ వెళ్తాను. గద్దర్ ఏమన్నాడు? గద్దర్ నక్సలైట్ ఎప్పుడు ఆడుతున్నాడు, కాల్చింది ఎవడు? జై తెలంగాణ ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకర్, ఉస్రాములు యాదవ్, ఆజమలి, ఎవరు వీళ్ళంతా చంపుతారా? బయటకు వచ్చింది కదా, పబ్లిక్ లైఫ్లో కలిసింది కదా. కొనపురం రాములు, కొనపురం సాంబశివుడు చంపలేదా వాళ్ళు? పోలీసు వాళ్ళే కదా. మరి ఎట్లా చంపుతారు? ఇట్లా ఇది దుర్మార్గం కదా. జనం ఎందుకు ఊరుకుంటారు? ఇవన్నీ జనం అర్థమవుతలేదా? నిజాం కంటే కూడా ఘోరంగా తయారైంది ఇప్పుడు మీరు. నిజామే సాధువు అయిపోయాడు. అందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని నిలదీయాలి, గట్టిగా అడగాలి. నిలదీస్తే అదే అన్నారు, నువ్వు నీ ప్రైవేట్ జీవితాలు మీ సొంతం, మేము వాడు ప్రశ్నించాం. పబ్లిక్గా ఉంటే ఏమైనా అంటాం, మీ ప్రశ్నలు ప్రశ్నించాలి కదా. అంటే ద్రౌపది గుడ్డలు ఇప్పుతుంటే రాజు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు మౌనంగా కూర్చున్నారు కదా. భీష్ముడు, ద్రోణుడు దేశభక్తుల వాళ్ళు కుక్క చావు చచ్చిన వాళ్ళు. మేము ప్రశ్నించకపోతే మేము అట్లే అవుతాము. ప్రశ్నించొద్దని చెప్తే మీరు అట్లా కుక్క చావు చేస్తారు. రైట్. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్య, అశ్వత్థామలాగా కుక్క చావు చేస్తారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. రైట్. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు గచ్చిబౌలిలో తెలంగాణ నవనిర్మాణం పునర్నిర్మాణం పేరుతో జనసేన సన్నాహిక సమావేశం పెట్టుకుంటే పర్మిషన్ ఇవ్వలేదు. ఇది అప్రజాస్వామికం, కుట్ర అని చెప్పి అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఒకవేళ గనక అదే అప్రజాస్వామికము, కుట్ర అయితే అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సన్నాహక సమావేశం పెట్టినటువంటి జనసేనపై మీ కామెంట్ ఏంటి? అదే రోజు ఎందుకు జనాన్ని రెచ్చగొట్టడానికి పెడుతున్నాడు ఆయన ఎవరి కన్సర్న్లో పెడుతున్నాడో మాకు తెలుసు. ఇక్కడ ప్రవేశించాలి, ఇక్కడ ప్రవేశించి ఆయన ఏంటంటే ఈ వాంట్స్ టు గెట్ రూమ్ టు సిట్ డౌన్, కూర్చోవడానికి స్థలం కావాలి. కూర్చోవడానికి స్థలం ఇస్తే పడుకోవడానికి కూడా స్థలం ఆయనే చేసుకుంటాడు, అరేబియన్ కెమల్ లాగా. అందుకని మెల్లమెల్ల ఇక్కడ ప్రవేశించడం కోసము జనాన్ని రెచ్చగొట్టాలని ఒకటి. తర్వాత జనం రెచ్చిపోతే అటుపక్క కొంత తనకు మద్దతు వస్తుందని ఆంధ్రలో మద్దతు వస్తుంది. ఆంధ్రలో పాతుకుపోవాలంటే ఇక్కడ సంపాదించాలి. దానివల్ల చంద్రబాబు కూడా నష్టమే వస్తుంది. ఎందుకంటే ఈయన హీరో అవుతాడు, చంద్రబాబు జీరో అవుతాడు. అట్లాంటి కుట్ర కూడా ఉండొచ్చు లోపల. ఇంటర్నల్గా ఏమో తెలియదు కానీ ఇంటర్నల్గా ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్యన బాగా వైరం ఉంది, బయట పడతలేరు. ఇద్దరు వైరం ఉంది. ఆ వైరం ఇంకా పెంచి తాను హీరో కావాలని అనుకుంటున్నాడేమో. ఏదైతేనేమో కానీ ఏ కుట్రైనా ప్రజలకు వ్యతిరేకమైన కుట్ర చంద్రబాబుకు సంబంధించి మనకు సంబంధం లేదు. మీరు ఆంధ్రలో తెలుసుకోండి, అమరావతికి తెలుసుకోండి. తెలంగాణ మాత్రం మీరు రావద్దు. తెలంగాణ ఏర్పడినాక మీ రాజ్యం ఎట్లుంటుంది? ఈ 12 ఏళ్ళలో ఏం జరిగింది? రాజ్యాంగ స్ఫూర్తి నిజంగా వ్యతిరేకం కదా. వాళ్ళని రావద్దు అని చెప్పి అనటము, లేకపోతే మీరు ఇక్కడ పోటీ చేయొద్దు అని చెప్పి అనటము, మీరు ఇక్కడ తిరగొద్దు అనటము భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం కదా. మీరు ఏమైనా పోటీ చేసుకోండి, మాకేం సంబంధం? మీరు ఎవరైనా చేసుకోండి, ఎవరికైనా డబ్బులు ఇచ్చుకోండి. టికెట్లు కొనాలి కదా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కొనండి, మాకేముంది? ఓట్లు కొనాలి, టికెట్లు కొనాలి, కొనుక్కోండి, మాకేం. మేము వద్దని అంటలేము మేము. కానీ జనాన్ని రెచ్చగొట్టదని చెప్తున్నాం. మీరు అక్కడ చెప్పేటప్పుడు తెలంగాణ ప్రజలకు అనుకూలంగా నినాదాలు ఇవ్వండి మీరు. అంతేగాని ఆంధ్ర కార్పొరేట్ కంపెనీలకు దొంగలు లంగలకు సద్దులు మోసే విధంగా మాట్లాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు, తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు నేను అన్నం మానేశానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. కానీ మొన్న నేను క్లియర్గా అడిగినప్పుడు నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు, కానీ విభజన జరిగినటువంటి తీరుకు మాత్రమే వ్యతిరేకము అని చెప్పి అన్నారు ఆయన. మీరు ఒప్పుకుంటారా ఈ కామెంట్ని? ఆయనకు బుద్ధి ఉందా, చదువు ఉందా, ఏముంది? ఏం జరిగింది పార్లమెంట్ అడగమండి. బుద్ధి లేదు అని. ఆ రోజు పార్లమెంట్లో లగడపాటి లాంటి లఫంగలు వచ్చి పెప్పర్ తెచ్చి, స్ప్రే తెచ్చి, గ్యాస్ తెచ్చి లోపల చేస్తే ఎంత జరిగింది అన్యాయం? ఉన్నాడు ఆవిడ ఇక్కడ? ఎక్కడున్నాడు వాడు? బుద్ధి లేనోడు. ఆ రోజు జరిగితే మీరా కుమార్ స్పీకర్ ఆమె, ఇది అంతా రోజు టీవీల్లో వస్తే పరుగు పోతుంది మొత్తం. పార్లమెంటా పందుల దొడ్డి అని అడుగుతారు. పందుల దొడ్డి కంటే అసహ్యంగా తయారైనప్పుడు, పార్లమెంట్ ఒక పందుల దొడ్డి అయినప్పుడు ఇది బయటికి రావద్దని చెప్పి వాళ్ళు కెమెరాలు ఆపించింది. ఇంత జరిగితే దాని గురించి మాట్లాడవా నువ్వు? బుద్ధి దానికి లగడపాటిని అడుగుతావా? ఇవన్నీ అడగరాను మీరు. ఇది తెలియకపోతే నువ్వు బేకూఫ్ కానివైతావు. బీజేపీలకు అడుగుతున్నాం, ఇది జరిగిందా లేదా? సుష్మా స్వరాజ్ తెలంగాణ కావాలని చెప్పి నిరసన దీక్ష చేసిందా లేదా? నీ పార్టీ కదా, నీకు తెలుసు. అదేమన్నా ఢిల్లీలో కూర్చున్నవాడికి తెలియకపోవచ్చు, కానీ రామచంద్రరావు తెలవాలి కదా, రఘునందనరావు తెలవాలి కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? జాగ్రత్త మాట్లాడండి. మీకు తెలంగాణ ఓట్లే కావాలి. తెలంగాణలో మీరు ఆంధ్రోళ్ళు కాదు. మీరు తెలంగాణకు వ్యతిరేకంగా
ఆంధ్రలాగా మాట్లాడవద్దు, వాళ్ళకి బానిసలు కావద్దు, మీరు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మీకు అందరు చాలా అనేక మంది తెలంగాణలో సపోర్ట్ చేసిండ్రు, ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, ప్రాయశ్చిత్తం కోరుకుంటున్నారు. వాళ్ళు అట్లా ఉన్నది. లగడపాటికి తెలియకపోవచ్చు, లగడపాటి రౌడీయే కావచ్చు, భూములని కబ్జా పెట్టినోడే కదా వాడు. వాని దగ్గర చేసిన భూములు ఎక్కడెక్కడ చూసినా మనం చూస్తున్నాం కదా. హైటెక్స్ ల్యాంకోయిల్స్ అంటే దొంగలు కబ్జాలు పెట్టినవాడు, వానికి బాధిస్తారా? దొంగలకు సద్దులు మోస్తారా మీరు? అందుకని ఆ రోజు జరిగింది ఏంది మీకు తెలుసా? తెలియదా? తెలియకపోతే అవలాగాని నువ్వు బద్మాష్గానే బేకూఫ్గానే అడగాలి. మేము ఇట్లా అడగకుండా తెలిసిపోతే నువ్వు బద్మాష్గానే బేకూఫ్ అయినా నీకు తెలంగాణలో అర్హత లేదు. గద్దర్ అన్నకి మీరు అత్యంత సన్నిహితులు యాదగిరి అన్న. ప్రజా యుద్ధ నౌక గద్దర్కు మీరు యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా, అలాగే మీరు కలిసి నడిచిన తీరుగా 2 ముఖ్య అంశాలపై మీరు క్లారిటీ ఇవ్వండి, నేను ముగిచ్చేస్తాను. గద్దర్ అన్న బతుకున్నప్పుడు మీరంతా ఏడిగిపోయిండ్రు, గద్దర్ అడిగితే నేను కారు కొనిచ్చిన, గద్దర్ చనిపోయినప్పుడు మీరంతా ఏడిగిపోయిండ్రు అన్నాడు పవన్ కళ్యాణ్. బేకూఫ్ గాడు వాడు. మేమే ఉండమంట. ఎవడున్నారా నువ్వు? ఉండవా నువ్వు? ఆ నిమ్స్ హోటల్లో మేమే కదా, 6 నిమ్స్ హాస్పిటల్లో మేమే ఉన్నాము. జనమంతా వచ్చినప్పుడు ఎక్కడున్నారు? పాపం ఏ మాట కావాలి, నాగం జనార్దన్ రెడ్డి, మాధవరెడ్డి 2 మంత్రులు వచ్చి అక్కడే కూర్చున్నారు. నువ్వు ఎక్కడున్నావురా? ఏడ పండుకున్నావు నువ్వు? బుద్ధిలేని మాట్లాడు అవలగాని లెక్క. నువ్వు కారు కొనిచ్చినావురా? నువ్వు ఏడ కొనిచ్చినావు కారు? నువ్వు కారు లేదు, గీరు లేదు, నువ్వు ఇయ్యలే. ఆయన దగ్గర నువ్వు ఎప్పుడో 2014లో పార్టీ పెట్టుకున్నావు. 1996 నాటికి ఆయన దగ్గర కారు ఉంది, భూమి అప్పుడు పెద్ద ఇల్లు ఉంది, కట్టి చేసింది బి నరసింహరావు. దాసనారాయణరావు కూడా వచ్చి పాపం చేసిపోయాడు, మురళీమోహన్ వాళ్ళు కూడా వచ్చిపోయినరు, మోహన్ బాబు కూడా చేసిపోయినరు, సినిమాలు పాటలు రాసిన పాటలు వాడుకున్నందుకు చేసిపోయారు. అంతేగాని నువ్వు కాదు చేసింది. దొంగ మాటలు మాట్లాడుతున్నావు, ఉత్త దొంగలకు సదులు మోస్తున్నావు. గద్దర్కు నువ్వేమి ఇయ్యలేదు, ఏమి చేయలేదు. నువ్వు వచ్చింది కూడా హాస్పిటల్లో గొంగలేసుకుని ఉంటాడు ఆయన. దొంగ మాటలు మాట్లాడుతున్నావు. చనిపోయినప్పుడు కూడా మేమే ఉన్నాం హాస్పిటల్. ఆయనకి ఎందుకు వచ్చింది? వెన్నుపూసల మీ చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏమైతే మూతి నాకుతున్నావో వాడే కాల్స్తే 6 తూటాలు, ఒకటి ఇంకా మిగిలి ఉంది, దానివల్ల షుగర్ పెరిగింది, దానివల్ల చచ్చిపోయింది. బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఈ బగులుతుందని చెప్పి హెచ్చరిక చేయాలి. పిచ్చి మాటలు మాట్లాడవద్దు, అవలా మాటలు మాట్లాడవద్దు. అవలాగా నువ్వు అవలా అంటే గుడ్ల గూబ, పగటి వెళ్తురు చూడలేని దివాంతం. నువ్వు దివాంతుడివి, నువ్వు పిచ్చి మాటలు మాట్లాడవద్దు. ఇప్పటికన్నా నోరు మూసుకొని పొరులుకుంటూ వచ్చి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. గద్దర్ పరిచయం వెనుక, గద్దర్ని కలవటం వెనుక పవన్ కళ్యాణ్ ఒక కుట్ర కుతంత్రంతో వచ్చాడు అనేటువంటిది చాలా మంది మాట్లాడుతున్నారు. 100% అంతే. ఎందుకంటే పరిటాల రవి వీడు చేసిన దొంగ పనులకు పరిటాల రవిని చంపేయాలని చూసిండు పవన్ కళ్యాణ్. చాలా దొంగ పనులు చేసిండు. చేస్తే అప్పుడు చెన్నారెడ్డి లాంటి వాళ్ళందరినీ, ఎందుకంటే పరిటాల శ్రీరాములయ్య విరసంలో విప్లవ చేతుల సంఘం నుండు, పరిటాల రవి కూడా విప్లవ చేతుల సంఘంలోనే ఉన్నాడు. పరిటాల శ్రీరాముల సినిమాలు కూడా అదే కనిపిస్తుంటుంది. అప్పుడు దొంగ పనులు చేస్తే చాలామంది మీద పగ తీర్చుకున్నాడు ఆయన, ప్రజల తరఫున పగ తీర్చుకున్నాడు. తీర్చుకున్నప్పుడు దీన్ని కూడా చేస్తానని భయపడి చెగువీరా బొమ్మ పెట్టుకొని గద్దరన్న దగ్గర పోయి, అన్నా నేను చెగువీరా భక్తుల్ని, నేను విప్లవకారుని కావాలనుకుంటున్నా, నేను అది ఇది అని చెప్తే గద్దరు నమ్మిస్తారు కదా జనమందరినీ. ఎక్కడ చూసినా చెగువీరా బొమ్మలే, పాత బొమ్మలు తీర్చుకున్నాడు. అప్పుడు నమ్మి పరిటాల రవితో మాట్లాడితే పరిటాల రవి సరే ఓకే పోనీలేని వదిలేసిండు. పవన్ కళ్యాణ్ కిడ్నాప్ చేసి గుండు కొట్టించారనేటువంటిది ఒక బలంగా ఉంది, నిజమేనా? కరెక్టే, వాస్తవం వచ్చిందా మీకు? వాస్తవం, అన్ని వాస్తవాలే. అప్పుడు చేసే చూతురు ఒకటి కాదు, ఎన్ని పనులు చేసిండు. ఇప్పుడు 5 పిల్లలు అంటున్నారు కానీ 50 మందిని చేసింటాడు. ఎంతమందిని చేసిండో తెలియదు. అందుకని ఇటువంటి అన్ని దొంగ పనులు జరిగిన ఎందుకు గుండు కొట్టించారు, ఎందుకు పట్టుకపోయినరు, ఎందుకు చంప చూసిండ్రు? పరిటాల రవికి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు గద్దర్ దగ్గరికి వచ్చి కాలు మొక్కిండు? ఎందుకు నువ్వు బొమ్మలు చూపించిండు? నువ్వు కారిచ్చినావా? అబద్ధాలని చెప్తున్నావు. చచ్చిపోయినాక ఇటువంటి మా కూతలు కూస్తే గద్దర్ అపచారం అవుతుంది. తెలంగాణ ప్రజలు నిన్ను క్షమించదు. నువ్వు అవన్నీ క్షమాపణలు చెప్పేదాకా క్షణం వదిలిపెట్టదు. ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో. నీకు చదువే లేదు, చంద్రబాబుకు చదువు లేదు, ఈయనకు చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. నువ్వు మాట్లాడతావు గద్దర్ గురించి. గద్దర్ కాలి గోటి కూడా సరిపోరు, మీరు ఇద్దరు సరిపోరు. గద్దర్ని కాల్చినాడు, వాళ్ళ వెంటనే వీడు తిరుగుతున్నాడు. నువ్వు గద్దర్ ఎట్లా మాట్లాడతావు? గద్దర్ చంద్రబాబు ఎట్లా తిరుగుతున్నావా లేదా? గద్దర్ని కాల్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వమా కాదా? చెప్పానండి. బెల్లెలతో చంపింది ఎవరు? ఇక్కిరిస్తున్న ముక్కాకర ఇంతమందిని చంపిన నరహంతకుని ఎంట తిరుక్కుంటూ నువ్వు నీతులు మాట్లాడతావా? బీజేపీలు నీతులు మాట్లాడతారా? అందుకనే మీరు దొంగలకు సద్దులు మోయడం మానేయండి, మీరు నిజాయితీగా ఉండండి. లేకపోతే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు, మీరు ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది. చివరి ప్రశ్న, రేవంత్ రెడ్డి నిన్ను బలిస్తాం సమయం వచ్చింది అని చెప్పి తెలంగాణ జనసేన నేత ఒకతను మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పొన్నం ప్రభాకర్ మీద జరుగుతున్నటువంటి దాడి అయితే కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇంత జరుగుతున్నా కూడా ఎక్కడ ఒక కేసు బుక్ చేయడం కానీ, లేకపోతే ఒక ప్రభుత్వం నుంచి ఒక ఖండన ప్రకటన కానీ రాలేదు అంటే జనసేనకు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ సపోర్ట్ చేస్తున్నాయని మీరు నమ్ముతున్నారు? మేము సపోర్ట్ చేయడం కాదు, కానీ కాంగ్రెస్ వాళ్ళు భయపడుతుండొచ్చు. ఎందుకంటే మందుల సామ్యాలు గట్టిగానే ఉతికేసిండు, పొన్నం కూడా గట్టిగానే ఉతికేసిండు, పొన్నం కూడా అద్దంకి దయాకర్ కూడా ఉతికిండు. వాళ్ళని తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు వెనక నుంచి వాళ్ళకు
రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారని వీళ్ళు అనుకుంటున్నారు. ఉమ్. అందుకని రేవంత్ రెడ్డిని నరుకుతాం కోస్తామని చెప్పి చేస్తుంది జనసేన వాళ్ళు. ఎట్లా నరుకుతారు? ముఖ్యమంత్రి కూడా నరుకుతారా? అది చట్టవిరుద్ధమైన పని కదా. మరి వాళ్ళు కదా నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు అంటే వాళ్ళు అనాలి. అది రామచంద్రరావు అడుగుతాం, ఇది నక్సలైట్, అర్బన్ నక్సలైట్ వాళ్ళ వీళ్ళ? ప్రభుత్వంలో ప్రశ్నిస్తారు కదా. ప్రశ్నించడం కాదు, బెదిరిస్తున్నారు కూడా. మేము ప్రశ్నిస్తేనేమో అది అర్బన్ నక్సలైట్లు అవుతాం, చంపుతామని బెదిరిస్తే అర్బన్ నక్సలైట్ కాదా? రామచంద్రరావుని అడుగుదాం, సమాధానం చెప్పు రామచంద్రరావు. అదేంది వాళ్ళు ఎందుకు అంటున్నారు జనసేన వాళ్ళు? గట్టిగా సమాధానం చెప్పాలి. అందుకని రామచంద్రరావు ఈరోజు బోన్లో ముద్దాయిలాగా నిల్చున్నాడు, బీజేపీ కూడా ముద్దాయిలాగా నిల్చున్నది. నువ్వు చేసే తప్పలకు మొత్తం బీజేపీని ముద్దాయిని చేయొద్దు. నువ్వు చేస్తున్నావు తప్పు, బీజేపీలు అందరూ చేస్తలేరు. చాలామంది నాతో మాట్లాడి ఇది తప్పు అని చెప్తున్నారు, మీరు ఖండించాలని కూడా చెప్తారు బీజేపీ. ఆఖరికి మా వాళ్ళు చాలామంది కిషన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. మనకు తెలుసు కిషన్ రెడ్డికి సపోర్ట్ చేసినారు, గెలిపించాలని చూసినారు. చేసిన వాళ్ళు కిషన్ రెడ్డిని పోయి అడగండి, మీరు దత్తాత్రేయని పోయి అడగండి, అందరిపోయి సపోర్ట్ చేసిన వాళ్ళు. ఏం మాట్లాడుతున్నాడు రామచంద్రరావు? వీళ్ళందరూ చేసిన ప్రొఫెసర్ గారు పోయి వీళ్ళందరూ పోయి సపోర్ట్ చేసింది ఫుల్గా. చేస్తే గెలిచిర్రు. కిషన్ రెడ్డికి చేసిన సపోర్టు, దత్తాత్రేయకి చేసిండ్రు. అక్కడే పక్కనే ఇల్లు, మాది కూడా పక్కనే. అందరు చేస్తేనే అయింది. ఆయన అలై బలే ఎందుకు చేసిండ్రు? ఎవరు చేసిండ్రు? అందరు చేస్తేనే అయింది. మీరు అట్లా కాకుండా రామచంద్రరావుకి ఏమి తెలియదు, కొత్తగా వచ్చిండు ఆయన. నిన్నదాకా కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు, ఈ బయట ఏం జరుగుతుందో తెలియదు. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, కానీ బాధ్యతతోటి చేయాలి. దత్తాత్రేయ గారు అట్లా మాట్లాడరు, కిషన్ రెడ్డి కూడా అట్లా మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడతారు. రైట్. మీ సమాధానంతో ముగించండి యాదగిరి అన్న. అటు ఆంధ్ర ప్రాంత ప్రజలకు, ఇటు తెలంగాణ వాదులకు ఏం చెప్తారు చివరిగా మీరు? ఒకటి, తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ప్రజాస్వామ్యం రావాలి. అక్కడ పేద ప్రజలు బాగా లేరు. ఎందుకు శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా వలస వస్తారు? పాపం వాళ్ళతో మాకేం పంచాయతీ లేదు. మేము గౌరవిస్తాం, మా బ్రదర్సే వాళ్ళందరూ. వాళ్ళు ఏమైనా పని చేసుకోవచ్చు. బెస్తలు ఎంత కష్టపడుతున్నారు, పల్లెకారులు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకి మా సానుభూతి ఉంటుంది. వాళ్ళ తరఫున మేము నిల్చుంటాం కూడా. మీరు నిల్చోరు. మీరు ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర కార్పొరేట్ కంపెనీలు, ఆంధ్ర రాజకీయ నాయకులు ఆంధ్రలో పేద ప్రజల పట్ల సానుభూతి లేనే లేదు వాళ్ళు. మీకు మాకున్నది. మాకు తెలంగాణ ప్రజల పట్ల సానుభూతి ఉంది, ఆంధ్ర ప్రజల సానుభూతి ఉంది, అక్కడ శ్రమజీవులు ఇక్కడ శ్రమజీవుల సానుభూతి ఉంది. మీకు ఇక్కడ శ్రమజీవుల మీద లేదు, అక్కడ శ్రమజీవుల మీద లేదు. కాబట్టి మీరు దొంగలకు సద్దులు మోసుకుంటున్నారు, దొంగ పనులు చేస్తున్నారు. ఈ చోరతంత్రం నుంచి బయటపడకపోతే తెలంగాణ కూడా ఆంధ్రలో అయినట్టు చోరతంత్రానికి గురవుతుంది. అక్కడ చెంచులు ఎంత కష్టపడుతున్నారు, భయంకరంగా కష్టపడుతుంది. చెంచులు బతకనిస్తున్నారు, అక్కడ ఇక్కడ బతకనిస్తలేరు, అక్కడ బతకనిస్తలేరు. అందుకని రెండు ప్రభుత్వాలు ఒకే రకంగా వ్యవహరిస్తున్నాయి. ఆ ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా, ఆ పార్టీ అయినా, ఈ పార్టీ అయినా, అన్ని పార్టీలు ఒకే రకంగా ఉన్నాయి. అందుకని పేద ప్రజల తరఫున మేము ఉంటాము, ఇప్పటికీ ఎప్పటికి ఉంటాము. ఆంధ్ర ప్రజల తరఫున కూడా మేము ఉంటాం. అక్కడ రిక్షా కార్మికులు, వ్యవసాయ కూలీలు, వాళ్ళందరికీ మా మద్దతు ఉంటుంది. కానీ కార్పొరేట్ దొంగలకు మాత్రం ఉండదు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా తెలంగాణ వాదాన్ని తొక్కేయాలని చూసే ఆంధ్ర పెట్టుబడిదారి తత్వానికే తాము వ్యతిరేకమని ఆంధ్ర ప్రజల, ముఖ్యంగా ఆంధ్ర పేద ప్రజల తరపున మేము ఎప్పుడు కూడా ఉంటామని చెప్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ యాదగిరి. అలాగే రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఖచ్చితంగా గౌరవించాల్సిందేనని, ఒకవేళ గనక లైన్ దాటితే తెలంగాణ ప్రజలందరూ కలిసి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి అంటున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమకారులు పాశం యాదగిరి గారితో ఇది ఎక్స్క్లూజివ్ ఇన్సర్ట్.